మన విజయవాడ నుంచి కూర్గ్ అయితే దాదాపు 1000 కిలోమీటర్లు వస్తుంది. రావడమే వింటర్ వండర్లాండ్కి వచ్చినట్లుంది. దుబారా ఎలిఫెంట్ పార్క్కి నిన్నే రాజా సీడ్ అని అంటారు. ఇందాక మనం గ్లాస్ బ్రిడ్జ్ కోసం అటే వెళ్ళాం కిందకి. ఇక్కడ మండల్పట్టి సన్ రైజ్ పాయింట్ అని ఉంటుంది. సో ఆబే ఫాల్స్కి మండల్పట్టికి వై జంక్షన్ ఇది. మామూలుగా వేయట్లేదు గాలి అసలు. ఇక్కడ వ్యూ పాయింట్కి వచ్చేసాం మనం. హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. సో మన థాయిలాండ్ సిరీస్ క్లోజ్ అయిపోయిందండి. ఇంకా చాలా బాగా వచ్చాయని అనుకుంటున్నాను థాయిలాండ్ వీడియోస్ మటుకి. సో మరో కొత్త ట్రావెల్ సిరీస్ స్టార్ట్ చేశానండి నేను మన ఇండియాలోనే. అది ఎక్కడికంటే ఎక్కువ లొకేషన్స్ ఏం కాదు ఈ సిరీస్ లో. మోస్ట్లీ కర్ణాటకను గోవా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ట్రావెల్ సిరీస్ లో భాగంగా ఫస్ట్ మనం వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసి స్కాట్లాండ్ ఆఫ్ కర్ణాటక అని అంటారు. వింటర్ చలికాలంలో అయితే చాలా బాగుంటుంది ఆ ప్లేస్. అదేనండి కూర్గ్. ఈ వింటర్లో ఎటన్నా బయటకు వెళ్ళడానికి కూర్గ్ చాలా మంచి ప్లేస్ అండి. సో మన ట్రావెల్ సిరీస్ ని కూర్గ్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ మార్నింగ్ నేను విజయవాడ నుంచి బయలుదేరాను. ప్రస్తుతానికైతే నేను NH16 మీద ఉన్నాను. సో ఒంగోలు క్రాస్ చేశాను అనమాట. మన విజయవాడ నుంచి కూర్గ్ అయితే దాదాపు 1000 కిలోమీటర్లు వస్తుంది. సో నేనేమనుకున్నానంటే ఇవాళ అట్లీస్ట్ బెంగళూరు అన్న టచ్ చేద్దాం అనుకున్నాను. కానీ పొద్దున్న కొంచెం లేట్గా బయలుదేరేటప్పటికి సో బెంగళూరు వెళ్ళేప్పటికి బాగా లేట్ అయిపోయేటట్టుంది. చూడాలి. సో చలో పదండి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. Hey guys, good morning everybody. సో నేను నైట్ మన ఏపీ బార్డర్ దాటేసి కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాను. సో బెంగళూరు ఇంకా దగ్గరలో ఉండగా దాదాపు 12 అయిపోతుందని చెప్పి ఆపేసి కార్లోనే పడుకున్నాను ఒక 4 hours అలా. మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేశాను. చుట్టూరు మొత్తం చూసారా, మొత్తం మంచుతో కప్పడిపోయింది. ఇంకా మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ కూర్గ్కి అలా వెళ్ళని కూడా వెళ్ళలేదు. బట్ స్టిల్ మొత్తం అంతా పొగ మంచుతో కప్పేసింది. ఈ వింటర్ సీజన్ లో నేను ఫస్ట్ టైం ఇలా బయటికి రావడం. సో రావడమే వింటర్ వండర్లాండ్కి వచ్చినట్లుంది. భలే ఉంది ప్లేస్. అసలు దారంతా ఏం కనిపించట్లేదు అసలు. అందుకని చెప్పి ఆగాను. వెళ్ళినా చాలా నిదానంగా వెళ్లాల్సి వస్తుంది. రోడ్డు కనిపించట్లేదు. వెనకాలడ్డు సూర్యుడు చాలా వచ్చినా సరే మొత్తం మంచులోనే కవర్ అయిపోయి ఉన్నట్లుంది. పెద్ద లైటింగ్ ఏం రావట్లేదు. ఇక్కడైతే భలే ఫీల్ ఉంది అసలు. అంటే నిన్నటిదాకా ఇంటి దగ్గరే ఉన్నా కదా, ఆ థాయిలాండ్ వీడియోస్ ఎడిట్ చేసుకోవాలా. మన దగ్గర ఎర్లీ మార్నింగ్ లేవట్లేదు. అందులోనే ఇంత పొగ మంచుతో ఇలా ఉండదు అసలు. ఇటు వచ్చేసరికి కొంచెం హిల్లీ ఏరియాకి వచ్చినట్లు ఉంటుంది కదా. ఓకే చలో బయలుదేరదాం మనం కూడా అయితే. ఇంకా ఓకే గైస్, కూర్గ్కి రీచ్ అయిపోయాను. కూర్గ్కి దగ్గరలో కుషాల్ నగర్ అని ఒక మంచి ఏరియా ఉంటుంది. అక్కడ ఈ హోటల్ తీసుకున్నాను నేను, రీబో హోటల్. ఇది హోటల్ అయితే బాగానే ఉంది, డీసెంట్గానే. ఇది నాకు ఎంత 2000కి వచ్చింది. ఈ ప్రైస్ పాయింట్లో మంచిగా వచ్చినట్లే. ఎందుకంటే వింటర్ టైంలో ఈ కూర్గ్లో అసలు హోటల్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అసలు. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కూర్గ్లో ఫస్ట్ డే మనకి. నేనంతా డ్రైవింగ్తో బాగా అలసిపోయి రెస్ట్ తీసేసుకున్నాను హోటల్లో నిన్న. అక్కడ కుషాల్ నగర్లోనే కొంచెం సేపు నైట్ అలా తిరిగాను. సో ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఉంటే చేసేసి, సో ఇవాళ ఇక్కడ కూర్గ్లో చూడాల్సిన ప్లేస్లో ఫస్ట్ ఇవాళ నేను వచ్చింది దుబారా ఎలిఫెంట్ పార్క్కి. ఇక్కడ వెనకాల కనపడుతుందా, అక్కడ దూరంగా ఎలిఫెంట్స్కి స్నానం చేస్తున్నారు. ఇక్కడ నుంచి బోట్స్లో ఎక్కించి నది దాటి చటుపక్క తీసుకెళ్తున్నారు అనమాట. ఈవెన్ కావాలంటే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది.
ఇవాళ వీకెండ్ కాదు, అయినా క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదు. ఈవెన్ అటు పక్క నుంచి చాలా దూరం క్యూ లైన్ ఉంది టికెట్స్ తీసుకోవడానికి. చలో మనం కూడా వెళ్ళి లైన్లో నుంచి టికెట్స్ తీసుకుందాం. చూసారు ఎంతమంది ఉన్నారు అసలు జనాలు. అందులోనూ వింటర్లో పీక్ టైం కదా, సో చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. వెళ్ళి చివరికి వెళ్ళి లైన్లో ఉంచోవాలి టికెట్ తీసుకోవడానికి. చలో గాయస్, ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 నుంచి 11 వరకు, మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ఉంది. టికెట్ ప్రైసెస్ వచ్చేసి వీకెండ్లో కానీ హాలిడేస్లో కానీ లేదా ఫెస్టివల్ టైమ్స్లో కానీ 210 రూపాయలట మనిషికి. లేదు ఇలాంటి మిగతా అన్ని టైమ్స్లో మటుకి మిగతా అన్ని రోజుల్లో 180 రూపాయలు మనిషికి. నాకు తెలిసి ఆ బోట్ రైడ్తో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది, లేదంటే దానికి స్పెషల్గా పే చేయాలి. దాదాపు అరగంట అయిపోయింది లైన్లో నుంచుని. జనాలు చాలా ఎక్కువ ఉన్నారు ఇవాళ. ఓకే గైస్, మనం ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చేసాం. ఇక్కడ ఏనుగులు స్నానం చేస్తున్నారు. టైం 11:30 అయిపోయింది. మూసేస్తారేమో. వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఏనుగులు ఏమి లేవు, క్లోజ్ చేస్తారేమో అనుకున్నా. కానీ మేము వచ్చిన తర్వాత ఒకేసారి 5 ఏనుగులు నింపారు. లెగడం కోసం కాలేదు. ఏనుగు స్నానం చేయించాలంటే 30 రూపాయలట. ఏనుగులు ఫస్ట్ టైం ఎంత దగ్గర నుంచి చూశాను నేను. ఏనుగులు భయపడుతున్నాయి. అతను చేతిలో ఉన్న స్టిక్కి గుచ్చుకునేట్టు ఉంది ఒకటి. ఇంకోటి వస్తుందండి. పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి వీటికి, పెద్ద చైన్లు కూడా ఉన్నాయి. ఏనుగుతో నీళ్ళు వేయించాడు. అయితే పాపని ఎత్తుకొని తిని బాగా. దీనికి డబ్బులు తీసుకుని నీళ్ళు పోయిస్తున్నారు. వావ్, కూర్చుంటుంది ఏనుగు. ఓహో, పెద్ద అలా వచ్చినట్లు వచ్చింది. ఎన్ని ఏనుగులు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 ఏనుగులు మొత్తం. ఇంకోటి వస్తుంది ఏం కదా. చాలా రఫ్గా ఉంది స్కిన్ మధ్య. జస్ట్ ఒక 2 నిమిషాలు అలా ఉంచుతున్నారు, మళ్ళీ లేపేస్తున్నారు అంతే త్వరగానే. గైస్, నెక్స్ట్ అక్కడ నుంచి ఎలిఫెంట్ క్యాంప్ నుంచి నేను ఇప్పుడు మడికరికి రీచ్ అయ్యాను. ఇక్కడ టైం 2 అయిపోయింది కదా, ఫుడ్ తిందామని చెప్పి ఒక రెస్టారెంట్కి వచ్చాను. ఇక్కడైతే నేను మటన్ బిర్యానీ చెప్పాను, చూసి చెప్తే ఎలా ఉంది. డిఫరెంట్ టేస్ట్ బాగానే ఉంది. ఓకే గైస్, నెక్స్ట్ ఇప్పుడు నేను వచ్చింది మడికరి సెంటర్లో ఒక
వ్యూ పాయింట్కి. దీన్నే రాజా సీట్ అని అంటారు. వెనకాల కనబడుతుందా? మడికేరిలోనే ఉంటుంది ఇది. టైము 4:30 అవుతుంది. సో ఇంకా జనాలు రావడం మొదలుపెట్టారు. సన్సెట్ పాయింట్కి చాలా ఫేమస్ ఇక్కడ ఇది. ఇక్కడ ఏరియా అంతా ఇదంతా చాలా ఫాగీగా ఉంది. ఎదరంతట్టు గార్డెన్, పిల్లల ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. ఇందాక మనం గ్లాస్ బ్రిడ్జ్ కోసం అటే వెళ్ళాం కిందకి. కూర్గ్లో మడికేరికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. కానీ ప్రస్తుతం మెయింటెనెన్స్ వల్ల ఎంట్రీ క్లోజ్ చేశారు. చలో సన్సెట్ ఎంజాయ్ చేద్దాం. ఓకే, సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. జనాలంతా ఫుల్గా గ్యాదర్ అయిపోయి ఉన్నారు ఇక్కడంతా. కొంచెం ఫాగీగా ఉంది కానీ అదంతా ఇంకా క్లియర్గా ఉండేది. సన్సెట్కి చాలా మంచి పాయింట్ ఇది అసలు. ఇదంతా వరుసగా మంచి హిల్స్ ఉన్నాయి, అక్కడెక్కడ స్మోక్ వస్తుంది. మనం వచ్చినప్పుడు జనాలు చాలా తక్కువ ఉన్నారు, కానీ ఇప్పటికి చాలా పెరిగిపోయారు అసలు. ఓకే, సన్సెట్ అయిపోయింది ఇప్పుడే. సో జనాలందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా మనకి ఫాగీగా ఉండటం వల్ల ఈ దగ్గరున్న కొండలు మాత్రం కనపడినాయి. దాని వెనకాల కూడా ఇంకో కొండలు ఉన్నాయి, మనకి ఈ ఫాగీలో కనపడలేదు. సన్సెట్ అవుతున్న టైంలో, సూర్యుడు వచ్చిన టైంలో కనపడింది. అంటే సూర్యుడు అలా కట్ అవుతూ ఉన్నాడు కొండ వెనకాల. తర్వాత నేను మడికేరిలో ఉన్న న్యూ చర్చ్ సైడ్ బార్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ వెళ్ళాను. ఇక్కడ అంబియన్స్ అండ్ ఫుడ్ చాలా చాలా బాగుంది. హే గైస్, గుడ్ మార్నింగ్. సో కూర్గ్లో సెకండ్ డే ఇది మనకి. నేను నైట్ రాజా సీట్ తర్వాత ఇక్కడ మడికేరిలోనే వెనకాల కనబడుతుంది కదా, ఈ హోటల్లో చెక్ ఇన్ అయ్యాను. ట్రిబో ఎలైట్ ప్లాజా అని. సో నైట్ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మండల్పట్టి సన్ రైజ్ పాయింట్ అని ఉంటుంది. ఇక్కడ అది హైయెస్ట్ పీక్ పాయింట్ అది. సో దానికి వెళ్దామని ప్లాను. టైం ఇప్పుడు 5:30 అవుతుంది. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి త్వరగా స్టార్ట్ అవుదాం అనుకున్నాను. దానికి చాలా పెద్ద జర్నీ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి. కానీ చూడండి, మన కార్కి వెనకాల ఇంకో కారు పెట్టేసింది. రాత్రి చెప్పు ఉండాల్సింది, అనవసరం మిస్ చేశాను. హోటల్ స్టాఫ్ని వాళ్ళని లేపడానికి ట్రై చేస్తున్నాను ఈ కార్ తీయించడానికి. ఈ కార్ తీస్తే కానీ మనం బయటికి వెళ్ళలేము. లేట్ అయిపోతే సన్ రైజ్ మిస్ అయిపోతాం, అది ప్రాబ్లం. పొద్దున్నే లేచినందుకు యూజ్ ఉండదు మళ్ళీ. ఎట్టకేలకు వెహికల్ తీయించి స్టార్ట్ అయ్యాను. గైస్, ఇక్కడ హోటల్ నుంచి ఒక 10 మినిట్స్ పట్టింది. లాస్ట్ ఇయర్ మనం వాటర్ ఫాల్ సిరీస్లో వెళ్ళాం కదా, ఇక్కడ కూర్గ్లో యాబే ఫాల్స్కి. సో యాబే ఫాల్స్కి మండల్పట్టికి వై జంక్షన్ ఇది. సో ఇటు వెళ్తే కొంచెం ఒక 5 మినిట్స్లో యాబే ఫాల్స్ వస్తుంది. ఇటు వెళ్తే మండల్పట్టి. యాబే ఫాల్స్ ఎలా ఉంటుందో కొన్ని క్లిప్స్ ఈ వీడియోలో చూపిస్తాను. పక్కనే కొంచెం హైట్లో కట్టారు వ్యూ కోసం. సో యాక్చువల్ ఏం చెప్తున్నారంటే, 2 व्हीलर चलेगा, 2 व्हीलर वापस आएगा. अच्छा, हाँ, चेक पोस्ट से ऑफ रोड है ना पूरा? पोस्ट तो ऑफ रोड है, इधर से थोड़ा आगे से पूरा खराब हो गया रास्ता.
वो टच होता है फ्रंट ग्राउंड क्लियरेंस कम है ना। అచ్చా అది సంగతి. రోడ్డు బాగోదు. యాక్చువల్లీ నేను ఉన్నది ఏంటంటే అదర మండలపట్టి చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు వెళ్తే పీక్కి వెళ్ళిపోతాం, 4 or 5 kilometers. అక్కడ వరకు వెహికల్స్ వెళ్ళిపోవచ్చు అని విన్నాను. కానీ వీళ్ళు ఏంటంటే బిజినెస్ ఇది. ఇక్కడ ఈ మండలపట్టి జీప్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ. వీళ్ళు వెహికల్స్ ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. సో కొంతమంది ఆల్రెడీ మనకన్నా ముందు ఒక 2 వెహికల్స్ వచ్చేసి ఉన్నాయి. అక్కడ జీప్ మాట్లాడుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక జీప్ స్పెషల్గా మనం మాట్లాడుకుంటే 2,000 లేదంటే కనుక ఇద్దరు ఉన్నాం మేము, ఇద్దరికి కలిపి 1,500 అని చెప్పాడు. ఇంకో ఇద్దరు వస్తే కనుక వాళ్ళతో కూడా 1,500 మొత్తం మీద 3,000తో వెళ్ళొచ్చు అని చెప్పాడు. సో షేరింగ్ కోసం వెయిట్ చేస్తున్నా, చూద్దాం. తెల్లారిపోయింది ఆల్రెడీ ఇంకా, కానీ సన్సెట్ అయితే కనిపించింది. మొత్తం చాలా మిస్టీగా ఫాగీగా ఉంది. దాదాపు 40-45 minutes వెయిట్ చేశాను అక్కడ. షేరింగ్కి ఎవరూ రావట్లేదు. నాకు ఆల్రెడీ ముందే తెలుసు మండలపట్టి చెక్ పోస్ట్ వరకు వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం రిస్క్ ఉంటుంది, రోడ్డు బాగోదు. సో రోడ్డు బాగోదు, రిస్క్ అని చెప్పి అక్కడ నుంచే జీప్లో వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఎంతసేపు ఉన్నా రాకపోయేసరికి, ప్లస్ ఒక వెహికల్ వచ్చింది, అందులో 5 ఉంటే వాళ్ళకి సెపరేట్గా మాట్లాడేస్తున్నాడు జీప్ అతను. నాకు చెప్పినవాడు, నన్ను ఇంక్లూడ్ చేయకుండా. సో నాకు చిరాకు వచ్చి, ఇంకా మనం వర్షాకాలం సిరీస్ చేసాం కదా, ఇంతకు మించిన దారుణమైన రోడ్లలో నడిపాను నేను. మొత్తం వెస్టర్న్ ఘాట్స్ మొత్తం తిరిగేశాను ఇదే గారితో. సో చూసుకుందాం. చూసుకుందాంలే అని చిరాకుతో వచ్చేసాను ఆ చెక్ పోస్ట్ వరకు వెళ్దామని. రోడ్డు అయితే బాగాలేదు, బాగా ఎత్తు పల్లాలు ఉన్నాయి, చాలా చోట్ల గతుకులు కూడా ఉన్నాయి. కానీ రోడ్డు అయితే వేసింది, ఇది చాలా చోట్ల రోడ్డు పోయింది. కానీ సెడాన్లో హ్యాచ్ బ్యాగ్లా కాకుండా ఎస్యూవీలు అయితే కనుక వచ్చేవచ్చు. చెక్ పోస్ట్ వరకు వెళ్ళిపోతే అక్కడ నుంచి జీప్స్ ఉంటాయట. లేదు ఇంకా వరస్ట్ కేసులో ఏమన్నా అయితే కనుక అక్కడ నుంచి 3 kilometers ఉంటుంది ట్రెక్కింగ్. అంటే నడుచుకుంటూ జీప్స్ వెళ్ళిపోతాయి, నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. సో అది చూసుకుందామని చెప్పి వచ్చేసాను. చలో. దాదాపు ఒక 1/2 hour పట్టింది జర్నీ. మనం ఇక్కడ మండలపట్టి చెక్ పోస్ట్ దాకా వచ్చాం. ఇక్కడ నుంచి మనం వచ్చిందైతే ఈ రూట్. మనం వస్తున్న రూట్లో 2 రూట్లు డివైడ్ అవుతున్నాయి. ఒక రూట్ అయితే ఇటు నుంచి వస్తుంది, ఒక రూట్ అయితే ఇది. ఈ రూటే బాగుంది అనుకుంటున్నాను. 2 రూట్లకి వెహికల్స్ వెళ్తున్నాయి. స్టార్టింగ్లో అక్కడ షాపు జీప్స్ ఉంటాయి, నేను రిటర్న్ వెళ్ళేప్పుడు చూపిస్తాను అది. అక్కడ నుంచి రైట్ సైడ్ ఉన్న రోడ్లో వస్తే డైరెక్ట్ వెహికల్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇటు లోపలికి ఇటు వెళ్ళాలి. ఇటు అయితే అసలు ఎంట్రీ లేదు దేనికిను. ఇక్కడ నుంచి జీప్ మాట్లాడుకుని వెళ్ళాలి, లేదంటే కనుక దాదాపు 4 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి ట్రెక్ చేసుకుంటూ. సో చూస్తున్నా ఇక్కడ కొంతమంది నడుచుకుంటూ కూడా వెళ్ళిపోయారు. సో చూస్తున్నా ఎవరైనా షేరింగ్ దొరుకుతారేమో. ఇక్కడ ప్రైస్ అయితే కనుక 1,500 అట జీప్కి. మనకు అక్కడైతే 2,000 చెప్పారు కదా, 1,500 ఇక్కడ జీప్కిను. ఎదర ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి పర్ హెడ్ టికెట్ 50 రూపాయలు. చలో లెట్స్ సీ, చూద్దాం. ఓకే ఆల్ రైట్ గైస్, అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది, వాళ్ళకి ఎంట్రీ టికెట్ 50 రూపాయలు తీసుకున్నారు. ఇదేమో అక్కడ పార్కింగ్ టికెట్ ఒక 50. సో నిదానంగా నడవడం మొదలు పెట్టేశాను. వర్షాకాలంలో ఎన్ని ట్రెక్కింగ్స్ చేయలేదు. ఇంత దాదాపు ఒక 30-40 minutes పడుతుందంట ఈ నడవడం అయితే. ఇంకా పొద్దున వచ్చి ఉంటే కనుక మొత్తం ఫాగీగానే ఉండేది, పెద్దగా వ్యూస్ ఏం కనిపించాయి కాదు. ఇప్పుడే మొత్తం ఫాగ్ అంతా క్లియర్ అవుతుంది. టైం ఇప్పుడు 8:20. అంటే ఇంత పీక్ టైంలో అయితే కనుక డిసెంబర్లో 8 కల్లా పైకి వెళ్తే కనుక సరిపోతుంది. జీప్లో వెళ్తే కనుక
45 minutes టైం ఇస్తారట. 45 minutesకి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. నడుచుకుని వెళ్తే ఎంతసేపు అని ఉండొచ్చు. చలో నడుద్దాం సరదాగా. చుట్టూరు చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. భలే ఉంది వ్యాలీ అసలు. కొంచెం దూరం నడిచాను, ఒక 10-15 నిమిషాలు. వ్యూస్ అయితే మామూలుగా లేవు అసలు చుట్టూరు. కాకపోతే సూర్యుడు వచ్చేసాడు, మేఘాల్లో కవర్ అయి ఉన్నాడు. చాలామంది నడుస్తున్నారు కూడా, అటు బ్యాచ్ నడుచుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసి ఇంకో 15-20 minutes పడుతుంది. ఈజీ, చిన్న ట్రెక్కే. చలో పదండి వెళ్దాం. పొద్దున మీద చలి బాగా తగ్గింది. పొద్దున అయితే మామూలుగా లేదు అసలు చలి. ఓకే, ఇలాంటి ట్రెక్కింగ్స్కి గట్రా అప్పుడు షూస్ మ్యాండేటరీ. ముందైతే నేను ఇందాక చెప్పులతో ఉన్నాను. ఎప్పుడైతే జీప్ దొరుకుతుందేమో అనుకుని చెప్పులతో వచ్చేసా. ట్రెక్ చేయాల్సి వస్తుందని అర్థమైనప్పుడు కార్లోకి వెళ్ళి షూ మార్చేశాను. చలో చలో, పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది. చెప్పాలంటే ఇది ఇంకా వెహికల్స్ వెళ్ళే రూటే. సో ఈజీగా నడుచుకుంటూ ట్రెక్ చేస్తే వెళ్ళిపోవచ్చు. మన వాటర్ఫాల్ సిరీస్లో చేసిన ట్రెక్కింగ్స్ అయితే అడవుల్లో వెళ్ళాల్సి వస్తుంది, కొండల్లో అట్లా ఎక్కుతూ. రూట్ కూడా ఉండదు. ఫస్ట్ గ్లిమ్స్ సూర్యుడితో ఇప్పుడే కనిపించాడు. భలే ఉంది లొకేషన్ అయితే. సూర్యోదయం ఎప్పుడూ అయిపోయింది, కానీ మేఘాలు ఈ ఫాగ్ వల్ల ఇప్పుడు దాకా కనిపించలేదు అసలు. ఓకే, ఆల్ రైట్ గైస్, ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ దాకా వచ్చాం మనం. ఒక 20 నిమిషాలు అలా పట్టింది. ఇక్కడ నుంచి ఇంకో 10 minutes or 15 minutes అలా పడుతుందేమో. ఇక్కడ నుంచి అయితే సిమెంట్ రోడ్ లాగా రోడ్ అయితే బాగానే ఉంది. చలో, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఆడ దూరంగా ఆడ కనబడుతుంది కదా వ్యూ పాయింట్. అదే ఇంకా ఎండింగ్. ట్రెక్కింగ్ ఇబ్బంది అవుద్దేమో అనుకున్నాను, కానీ భలే మజా వచ్చింది అసలు. చలో చలో. ఓకే, మనం 1/2 hourకి ఈ జీప్లో ఆపే ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకో 5 to 10 minutes నడవాలనుకుంటా పైకి. ఇక్కడ నుంచి అందరూ నడవాల్సిందే, జీపులు కూడా ఇక్కడతో ఆపేస్తున్నారు. చలో అన్న, ఒక 1/2 hour 1 hour ముందుంటే అసలు అక్కడ చాలాసేపు ఆగాం ఫస్ట్ జీప్ స్టాండ్ దగ్గర. లేదంటే కనుక ఒక గంట ముందే వచ్చేసేవాళ్ళం. ఇంకా మొత్తం ఫాగీగా ఉండేది అప్పుడు చూసేవాళ్ళం. ఆల్ రైట్, ఇక్కడ నుంచి మొత్తం వ్యాలీ మొత్తం కనబడుతుంది. భలే ఉంది. మామూలుగా వేయట్లేదు గాలి అసలు. ఇక్కడ వ్యూ పాయింట్కి వచ్చేసాం మనం. తుక్కు వేస్తుంది గాలి అసలు. పడిపోయేటట్టు ఉన్నాం, తోచేస్తుంది మనిషిని అసలు. చలో పైకి వెళ్దాం. ఇంకా ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. గాలి మామూలుగా వేయట్లేదు అసలు, తోచేస్తుంది. పడిపోయేటట్టే ఉన్నాం అసలు. ఇంకా కొంచెం అటు కింద కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా ఉంది వెళ్ళడానికి. హరినాథ్ ఫిల్మ్ జా రైట్ అది. ఓకే, ఎక్కడ నుంచి మీరు? నెల్లూరా? ఓకే, మాది విజయవాడ. ఓకే, విజయవాడ నుంచి తెలుగులో మాట్లాడతాం. ఓకే, నన్ను పిలుస్తున్నారు అనుకోలేదు, నేను తిరిగి. పేరు హరినాథ్. చలో, భలే అనిపించింది మన తెలుగు వాళ్ళని కలిసాక.
ఇటు కొంచెం కిందకి కూడా వెళ్ళడానికి ఉంది. వెనకాల వ్యూ పాయింట్ అది మంది ఇందాడు వెళ్ళింది. అక్కడ నుంచి ఇటు కిందకి స్టెప్స్ కట్ ఉన్నాయి. ఓకే, కింద కూడా వెళ్ళి చూసేద్దాం ఒకసారి. ఇందాక దగ్గర నడిచిందంతా వర్త్ అనిపించింది. చాలా మంచి ఫీల్ వచ్చింది ఇక్కడికి వచ్చాక. అందులోనే ఇంత గాలి ఉండటం. ఇదంతా పెద్ద లోయ వ్యాలీ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాను కొంచెం. ఇందాక వ్యూ పాయింట్ పైకి ఎక్కాం కదా, అక్కడికి గాలి అయితే బీభత్సంగా వేస్తుంది అసలు. జనాలు బాగా గ్యాదర్ అయిపోయారు. చాలా మంది వచ్చారు జనాలు అసలు. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, కానీ రిటర్న్ వచ్చేప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందులోనూ దీని ఎదుర మరీ స్టీప్గా ఎక్కాల్సి వస్తుంది. కానీ మనం నివసించే లైఫ్ స్టైల్స్కి, జంక్ ఫుడ్కి, పొల్యూషన్కి అప్పుడప్పుడు ఇలా ట్రెక్కింగ్స్ గట్రా చేస్తూ ఉంటే కొంచెం హెల్త్కి కూడా మంచిదే. అందులోనూ నాలాంటి ట్రావెలర్కి అయితే నడవడం చాలా ఇంపార్టెంట్. చాలా చోట్ల నడవాల్సి వస్తుంది. సో మధ్య మధ్యలో ఇలా గ్రిప్ పోకుండా ఉంటే బాగుంటుంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. ఇంకా ఈ కూర్గ్ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.